విజయవాడలో మంత్రి సిద్ధారాఘవరావు దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. ప్రత్యేక పూజలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చారణలతో కృష్ణమ్మ సేవలో తరించారు. ఇంద్రకీలగిరి దుర్గ సన్నిధిని పులివలె నిలిచిన జలరాశి ఆంధ్ర రాజనగరి. 10వ రోజు కృష్ణా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. అమరావతి నగరం భక్తజన సందోహంగా మారింది. రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలి రావడంతో ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. పవిత్ర కృష్ణా పుష్కరాలు ఈ రోజు 10వ రోజుకు చేరుకున్నాయి. భక్తుల జన సందోహంతో అమరావతికి ఘాట్లన్నీ భక్తులతో నిండిపై కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం మనం అమరావతి దేవస్థానం గాలిగోపురం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ రోడ్లన్నీ భక్తులతో నిండి వేలాది మంది తరలి వచ్చి పుష్కర స్నానాల కోసము ఇక్కడ నిరీక్షిస్తున్నారు. ఇక్కడ స్వామివారి దర్శనార్థం కూడా అన్ని బారిగేట్లు మొత్తం నిండిపోయి ఉండి స్వామివారి దర్శనం కోసం బారిగేట్ల వద్ద వేచి చూస్తున్న భక్తులని మనం ఈ విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ముక్కాల నుంచి వచ్చాము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విజయవాడ నుంచి వచ్చాం. బాగా ఏర్పాట్లు అన్నీ కాదు. ఎండ బాగా తీవ్రంగా బాగా వస్తుంది. ఎండ వాతావరణం బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము పొన్నికల నుంచి వచ్చాము. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఉచిత అన్నదానం అనేది భక్తులకి ఎంతో ఉపయోగపడుతుంది. స్నానాల ఘాటుల దగ్గర కూడా చాలా విశాలంగా చేయటానికి అనుకూలంగా ఆడవాళ్ళు వాళ్ళ సపరేట్గా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మేము ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నుంచి వచ్చామండి. బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, అంతా బాగుంది. అంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? బాగానే ఉంది. పోలీసు వాళ్ళు బాగా సహకరించారు, బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? విజయనగరం నుంచి వచ్చామండి. విజయనగరం నుంచి ఏర్పాట్లు బాగున్నాయండి. బాగా జనం ఒత్తిడి ఎక్కువ అయినా కానీ బాగా ప్రీ బస్సులు అవి బాగున్నాయి. బాగా ఏర్పాట్లు బాగా చేశాము. అది ఇక్కడ భక్తులు చెప్తున్న దాని ప్రకారము చాలా దూర ప్రాంతాల నుంచి, అంటే ఇక్కడ మన కృష్ణా జిల్లా నుంచే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలు తరలి వచ్చి పవిత్ర పుణ్యస్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి. ఇటువంటి ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేసినట్టుగా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కరుణాకర్ రెడ్డితో లక్ష్మణ్, భారత్ టుడే, అమరావతి ధ్యానబుద్ధ.